నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రస్తుతం గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి? పెరుగుతున్నాయా? తగ్గుతున్నాయా? లేదంటే కొనొచ్చా? కొనకూడదా? అనే పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు గోల్డ్ అనలిస్ట్ అవినాష్ గుప్తా గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. అవినాష్ గారు, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయండి? ఇప్పుడు గోల్డ్ గాని, సిల్వర్ గాని స్టేబుల్‌గా ఉన్నాయనుకోవచ్చా? పాజిటివ్ ఉన్నాయనుకోవచ్చా? లేదంటే ఇంకా పెరుగుతున్నాయనుకోవచ్చా? పెద్ద ఏం పెరగట్లేదండి. కొంచెం డౌన్ అయ్యి మళ్ళీ కొంచెం మాత్రమే రికవర్ అయింది. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఒక 3, 4 డేస్ లో వచ్చే న్యూస్‌ని బట్టి మనకి ఏదైతే ట్రంప్ చెప్పారో ఆ డేట్ అనేది మనకి వస్తుంది. ఈ లోపు వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారు? అండ్ వార్‌లోకి కంటిన్యూ చేస్తారా? వార్ నుంచి ఎగ్జిట్ అవుతారా? అనేది ఉంటున్నారా? ఆ అప్డేట్‌ని బట్టి నెక్స్ట్ అనే అప్డేట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది పెరుగుతుంది, తగ్గుతుంది. ఆయిల్ ప్రైస్ అనేది మనకి ఈ గోల్డ్ ని ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. ఆయిల్ పెరుగుతా ఉంటే గోల్డ్ ప్రైస్ అనేది తగ్గిద్ది. సో మీరు లాస్ట్ 1 మంత్ నుంచి చూసినా సరే, ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరుగుతుందో దాని డైరెక్ట్ ఇంపాక్ట్ గోల్డ్ మీద పడిద్ది. ఎందుకంటే ఆయిల్ ప్రైసెస్ పెరుగుతూ ఉంటే గవర్నమెంట్స్ ఏం చేస్తాయి అంటే ఆ అమౌంట్ ని గోల్డ్ నుంచి సెల్ చేసి అటు వెళ్తూ ఉంటారు. అవును. అండ్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటాయి. ఈ ఇన్ఫ్లేషన్ పెరగటం కానీ, ఇంట్రెస్ట్ పెరగటం కానీ గోల్డ్ కి మంచిది కాదు. గోల్డ్ ప్రైస్ పెరగాలంటే ఇంట్రెస్ట్ రేట్లు తక్కువ ఉండాలి. ఎప్పుడైతే గవర్నమెంట్ ఇంట్రెస్ట్ రేట్ పెంచిద్దో ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయకుండా, లేకపోతే చేసిన అమౌంట్ సెల్ చేసి ఫిక్స్డ్ డిపాజిట్స్, గవర్నమెంట్ సంబంధించిన బాండ్స్ కానీ ఇలాంటి వాటిలో చేస్తూ ఉంటారు. సో కాబట్టి క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఇన్ఫ్లేషన్ పెరిగితే గవర్నమెంట్లు ఇంట్రెస్ట్ పెంచుతారు. ఇంట్రెస్ట్ పెంచితే ఆటోమేటికల్లీ అది గోల్డ్ కి నెగిటివ్. అయితే మనకి 3 డేస్ నుంచి చూసుకుంటే గనక మార్కెట్ అనేది హాలిడే ఉంది. నేషనల్ హాలిడే ఉంది. ఇప్పుడు మనకి గోల్డ్ రేట్ అనేది మరి ఏ విధంగా ఉంటుంది సార్? ఇప్పుడు స్టేబుల్‌గా ఉంటుందా? లేకపోతే మనకి ఇంటర్నేషనల్ వైస్‌గా చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది? మనం వచ్చేది మండే అండ్ ట్యూస్డే వచ్చే ఇంపాక్ట్ బట్టి ఉంటుంది. ప్రెసెంట్ అయితే కొంచెం స్టేబుల్ ఉంది. బట్ నెక్స్ట్ వీక్ లో ఏదైతే మనకి అప్డేట్స్ వస్తాయో వాటిని బట్టి గోల్డ్ అనేది ఏం అవ్వచ్చు అనేది మనం చెప్పగలం. బట్ డెఫినెట్లీ వాలటైలిటీ అయితే ఉంటుందండి. అది ప్లస్ మైనస్ ఏదో ఒకటి అయితే డెఫినెట్లీ ఉంటాయి. సో ఇప్పుడు ట్రంప్ వాళ్ళు బయటకు వెళ్తే అప్పుడు డెఫినెట్లీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేది తగ్గుతాయి. హ్మ్. ఈజీగా 10%, 20% తగ్గితే ఆటోమేటికల్లీ మనకి గోల్డ్ అనేది పెరిగిద్ది. అలా కాకుండా ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయితే గోల్డ్ అనేది ప్రైస్ తగ్గిద్ది. సో కాబట్టి చూద్దాం. అది ఏమైందో మనం చెప్పలేం. ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. ఒకేసారి లంసమ్ బిగ్ అమౌంట్ పెట్టకుండా ఎవ్రీ మంత్ కొంచెం ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. బికాస్ గోల్డ్ అయినా మంచి సిల్వర్ అయినా సరే మెటల్స్ మంచి రీజనబుల్ వాల్యుయేషన్ లో లేవు. అందులో ఎక్కువ వలటాలిటీ ఉంది. సో ఇలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి ఇన్వెస్ట్ చేయాలి. సార్, ఇక్కడ మనకి ఏంటంటే ముఖ్యంగా దాదాపు ఒక 4, 5 డేస్ నుంచి కొంచెం గోల్డ్ అనేది పెరుగుతూ ఉంది. మనకి ఇప్పుడు ఒకసారి మళ్ళీ 6,000 అయితే తగ్గడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు సార్? మళ్ళీ మనకి తగ్గే రోజులు వస్తున్నాయి అనుకోవచ్చా? లేదంటే పెరిగే రోజులు వస్తున్నాయి అనుకోవచ్చా? పెరిగే రోజులు మాత్రం చాలా తక్కువ అండి. పెరిగే ఛాన్స్ తక్కువ. హ్మ్. పెరిగినా కొంచెం పెరిగేది. బట్ తగ్గే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే మనకి ఇప్పుడు చూస్తుంటే డాలర్ అనేది అప్రిషియేట్ అవుతుంది. హ్మ్. అందులో ఇప్పుడు మనం చూస్తుంటే మన రూపీ కూడా బాగా డిప్రిషియేట్ అయింది. అదే 95 వరకు వెళ్ళి మళ్ళీ కొంచెం స్ట్రెంగ్తెన్ అయింది. హ్మ్. ఇంకొంచెం స్ట్రెంగ్తెన్ అయితే అది గోల్డ్ ప్రైస్ అనేది తగ్గింది. హ్మ్. మనకి ఇప్పుడు రూపీ అనేది ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉంటుందో గోల్డ్ ప్రైస్ కొంచెం తగ్గింది. హ్మ్. సో మనం ఆల్రెడీ ఆర్బీఐ యాక్షన్స్ తీసుకుంటున్నారు రూపీని అప్రిషియేట్ చేయడానికి, స్ట్రాంగ్ చేయడానికి. సో కాబట్టి గోల్డ్ ది అది నెగిటివ్. దాంతో పాటు డాలర్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. అది కూడా నెగిటివే. సో కాబట్టి ఎక్కువ నెగిటివ్స్ ఉన్నాయి తప్ప పాజిటివ్స్ తక్కువ. హ్మ్. సో నెక్స్ట్ ఒక 1 ఇయర్ లో ఏమైంది అంటే తగ్గే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. మరి ఓకే. ఎంత వరకు తగ్గిద్ది అనేది ఇట్ డిపెండ్స్. డాలర్ ఎంత అప్రిషియేట్ అయ్యింది. సెంట్రల్ బ్యాంకులు మొన్న చూస్తుంటే రష్యా అండ్ టర్కీ వాళ్ళు ఆ కంట్రీస్ కొంచెం గోల్డ్ సెల్ చేశారు. సో మిగతా కంట్రీస్ కూడా అలానే సెల్ చేస్తూ వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ సెల్ చేస్తూ ఉంటే ఆటోమేటికల్లీ గోల్డ్ ప్రైస్ అని తగ్గొచ్చు. అంటే ప్రీవియస్లీ గోల్డ్ ప్రైస్ పెరగడానికి కారణం ఏంటి? సెంట్రల్ బ్యాంకులు అనేది గోల్డ్ ని కొనటం.
ఇప్పుడు ఇప్పుడు ఏవైతే మనకి వాళ్ళు పరిస్థితులు కనిపిస్తున్నాయో అంటే ఇప్పుడు ఏదైతే వార్ జరుగుతూ ఉందో, క్రూడ్ ఆయిల్ పెరుగుతూ ఉందో, డాలర్ రేట్ పెరుగుతూ ఉందో, సో ఇవన్నీ పరిస్థితులు చూస్తున్నట్టయితే గనక మనకు దాదాపు ఒకవేళ తగ్గుతుంది అనుకుంటే గనక దాదాపు ఎంతవరకు తగ్గుతుంది అనుకోవచ్చు సార్? ఎంతవరకు తగ్గిన ఒక 5-10% వరకు ఈ రీజన్స్ వల్ల తగ్గొచ్చండి. క్రూడ్ ఆయిల్ కానీ ఇవన్నీ వీటి వల్ల ఒక 5-10% అవ్వచ్చు. మరి ఎక్కువ ఇంపాక్ట్ ఎక్కువ తగ్గాలంటే అది సెంట్రల్ బ్యాంక్ చేతిలో ఉంది. సో వాళ్ళు ఎప్పుడైతే కొంచెం సెల్ చేయడం స్టార్ట్ చేస్తారో, ఇప్పుడు రష్యా వాళ్ళకి మనీ కావాలి, వాళ్ళ కోసం మనీ కావాలని సెల్ చేశారు. అదే డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ రీజన్స్ వల్ల సెల్ చేయొచ్చు. గోల్డ్ అలానే ఉంటే దానివల్ల మనకేం రాదు. అంటే అది మన మనీ రూపంలో ఉన్నప్పుడే మనం ఏమైనా చేయగలం. ఏ కంట్రీ అయినా సరే వాటిని యూజ్ చేస్తూనే ఏమైనా చేయగలం. సో ఎప్పుడైతే మనీ కావాలి అని అనుకుంటారో అలాంటప్పుడు వాళ్ళకి ఉన్న ఆప్షన్ గోల్డ్. చాలా కంట్రీస్ దగ్గర గోల్డ్ చాలా ఉంది కాబట్టి వాటిని సెల్ చేయడమే ఒక ఆప్షన్. ఈవెన్ ఇండియాలో కూడా కొంతమంది చూస్తున్నారు. మన హౌస్ హోల్డ్స్ దగ్గర చాలా గోల్డ్ ఉంది, అవి ఇంకా చాలా ఉన్నాయి. వాటిని మొబిలైజ్ చేసి ఏం చేయొచ్చు, గోల్డ్ ఇంపోర్ట్స్ ని ఎలా తగ్గించొచ్చు అనేది చూస్తున్నారు. సో ఇవన్నీ ఏంటంటే నేటివ్. సో గోల్డ్ ప్రైస్ తగ్గే ఛాన్సెస్ ఉండొచ్చు అనేది చెప్పడం. మరి ఎంత తగ్గిద్ది, ఎంత పెరిగిద్ది అనేది మనం ఫ్యూచర్ లో జరిగే సిచ్యువేషన్స్ డిసైడ్ చేయాలి. సార్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇతర కంట్రీస్ నుంచి కూడా అమ్మే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు సేల్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అని చెప్పేసి వినిపిస్తూ ఉంది. ఎస్, ఇందా అనుకున్నట్టు మనం రష్యా, టర్కీ ఏదైతే సెల్ చేశారో అలాగే మిగతా వాళ్ళు సెల్ చేయొచ్చేమో, చెప్పలేము. వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి అది ఉంటుంది. సెల్ చేస్తే మాత్రం డెఫినెట్లీ గోల్డ్ కి నెగిటివ్ తగ్గే ఛాన్సెస్ ఉండొచ్చు. ఒకవేళ అదే కనుక జరిగితే మనకి దాదాపు ఎంత వరకు రావచ్చు సార్? మాక్సిమం వస్తే ఒక 1 lakh, 1 lakh 10, 1 lakh 20 ఈ రేంజ్ లో మనం వర్స్ట్ కేసులో అయితే 1 lakh ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బెటర్ కేసు అనుకుంటే 1 lakh 20. లాస్ట్ టైం మనం చూస్తుంటే 1 lakh 30, 35 దాకా వచ్చింది. మన లాస్ట్ టైం ఒక 2 months బ్యాక్ అలా మనం చూసినప్పుడు. అవును. సో అలాగే మళ్ళీ ఏమైనా ఇంకొంచెం నెగిటివ్ అయితే సెల్ చేయడం స్టార్ట్ చేస్తే మళ్ళీ ఆ రేంజ్ కి వస్తుంది. బట్ అవి జరగాలి, చెప్పలేము. ఇవన్నీ జరగాలంటే చాలా సమయం అయితే పట్టొచ్చు అనుకోవచ్చు. చాలా టైం పట్టచ్చు. 6 months to 1 year లో జరగచ్చు. ఉమ్. అదే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అనేది దాన్ని బట్టి ఉంటది. బట్ ఒక 1 year, 2-3 years లో ఇవన్నీ జరుగుతాయి. ప్రెసెంట్ కొనుక్కున్న వారికి ఎలా ఉంది సార్? అంటే ఇప్పుడు ఆప్షన్ కొనుక్కోవచ్చు అనుకోవచ్చు, లేదంటే కొన్ని రోజులు ఆగితే బాగుంటుంది అనుకోవచ్చు. మన జ్యువెలరీ రిక్వైర్మెంట్ ఉందనుకుంటే కొనుక్కోవడం, దాన్ని మనం ఆపలేం. మ్యారేజ్ ఉంది, సో దాన్ని కొనాల్సిందే, అది ఆపలేం. ఇన్వెస్ట్మెంట్ కోసం ఆలోచించే వాళ్ళైతే డెఫినెట్లీ పోస్ట్పోన్ చేయొచ్చు. మంత్లీ కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎప్పుడైనా డౌన్ అయినప్పుడు, లాస్ట్ టైం అలా అయితే మనకి 1 lakh 30 ఆ రేంజ్ అలా వచ్చినప్పుడు అలా ఏమైనా 5% డౌన్ అయింది, కొంచెం ఇన్వెస్ట్ చేయడం. ఉమ్. ఇంకొంచెం డౌన్ అయింది, ఇంకొంచెం ఇన్వెస్ట్ చేయడం, ఎక్స్ట్రా అమౌంట్ 50K అలా. అలా కాకుండా అనుకుంటే ఎవ్రీ మంత్ ఫిక్స్ గా 5,000, 10,000 ఇన్వెస్ట్ చేయడం. ఉమ్. సో అలా తగ్గినప్పుడు కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం, ఎవ్రీ మంత్ కొంత ఇన్వెస్ట్ చేయడం. ఇన్వెస్ట్మెంట్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్న వాళ్ళు ఇలానే చేయాలి. వార్ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు ఇంకా వార్ కామ్ అయిపోయింది అనుకోవచ్చా, లేదంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి అనుకోవచ్చా? వార్ ఇంకా పెద్ద జరిగే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి అనుకోవచ్చా మీ అనాలిసిస్ ప్రకారం అయితే? సో రెండు అవ్వచ్చండి. ఇక్కడ ఏంటంటే క్లారిటీగా ఏం లేదు కదా, ట్రంప్ కూడా ఉమ్. క్లారిటీగా ఏం మాట్లాడలేదు. ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతున్నారు. సో అలాంటప్పుడు ఏం చెప్పలేము. అది వాళ్ళ చేతిలో ఉందంటే. సో వాళ్ళ నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఏమైనా అవ్వచ్చు. ఇంకా ఇందా చెప్పినట్టు నెక్స్ట్ 1 week లో ఒక బిగ్ పాజిటివ్ స్టేట్మెంట్ రావచ్చు, బిగ్ నెగిటివ్ స్టేట్మెంట్ రావచ్చు. అంటే మేము వాళ్ళని ఆపేసి వెళ్ళిపోతున్నాం అని అమెరికా అనొచ్చు. లేకపోతే ఇంకా మేము ర్యాపిడ్ గా ఇప్పుడు గ్రౌండ్ సోల్జర్స్ వల్ల కూడా ట్రై చేస్తున్నారు కదా, ఆర్మీని పంపించి అది ఇంకా ఎక్కువ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, రెండింటికి ఛాన్సెస్ ఉన్నాయి. సో వాళ్ళు ఏది చూజ్ చేసుకుంటారు అనేదే ఉంటది. ట్రంప్ ఏది చూజ్ చేస్తారనే దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో ఫైనల్ ఏం చెప్తారు సార్ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి? ఇందా చెప్పినట్టు రిక్వైర్మెంట్ ఉంటే జ్యువెలరీ రిక్వైర్మెంట్ కొనొచ్చు, అది మనం ఏం చేయలేం. ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్ కోసం అయితే మంత్లీ కొంత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. తగ్గినప్పుడు కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ చేయండి. వాట్ అబౌట్ సిల్వర్ ఇన్ సార్? గోల్డ్. మనకి సిల్వర్ అయితే కొంచెం తగ్గుకుంటూ ఇది కూడా మనకి పాజిటివ్ లో కనిపిస్తుంది కాబట్టి, సో ఇది దీని పరిస్థితి ఎలా ఉంది సార్? ఇప్పుడు 2.5 lakh per kg ఉంది.
ఈ వాల్యుయేషన్ వైజ్ అయితే కొంచెం ఎక్కువే ఉంది. బట్ చేయాలి అనుకుంటే సేమ్ అదైనా సరే ఎవ్రీ మంత్ కొంచెం చేయను. కొంచెం బాగా డౌన్ అయినప్పుడు కొంచెం చేయను. సో బట్ ఎంత రిటర్న్స్ వస్తాయని చెప్పడం పాసిబుల్ కాదు. గోల్డ్ అయినా సిల్వర్ అయినా ఫ్యూచర్ లో పెరిగిద్దా లేదా అనేది సిచ్యువేషన్స్ డిసైడ్ చేయాలి. బట్ డైవర్సిఫికేషన్ కోసం అంటే మనం మొత్తం ఏమంటే ఒక చోట కాదు, కొంచెం వీటిలో పెట్టాలి. కొంచెం లక్కీగా పెరిగితే అంటే లాస్ట్ టైం పెరిగినట్టు గోల్డ్ 1,80,000 అలా వెళ్ళింది, సిల్వర్ 4,20,000 వెళ్ళింది. సో అలా వెళ్ళినప్పుడు మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి కదా అని అనుకుంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత చెయ్యొచ్చు. అంతేగాని మన దగ్గర ఉన్న మొత్తం అమౌంట్ తీసుకెళ్లి వాటిలో పెట్టడం అనేది ఈ సిచ్యువేషన్ లో డెఫినెట్లీ చాలా రాంగ్. సో కాబట్టి మీరు మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయండి, కొంచెం గోల్డ్ సిల్వర్ లో చేయండి, డైవర్సిఫై చేసుకుంటూ వెళ్ళడం మంచిది. మరి స్టాక్ మార్కెట్ ఇవి చూస్తుంటే డౌన్ లో ఉన్నాయి. సో రైట్ నో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే స్టాక్ మార్కెట్. ఓకే సార్. దయచేసి స్టాక్స్ లో కానీ మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఇన్వెస్ట్ చేయడం మంచిది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.